మాట ఈయన అర్థం అదేంటి ఏంటట డిప్యూటీ మేయర్ మీద కూడా ఇచ్చారు కదా విశ్వాసం. అది కాదమ్మా, డిప్యూటీ మేయర్ కూడా విశ్వాసం ఇచ్చారు కదా, ఆడి పదవులు ఉండాలి కదా. తర్వాత మీరు అనేదేమో అవుతా కాదా అవన్నీ పక్కన మాట్లాడుకుంటాం. ఆయన మీద కూడా ఇచ్చారు కదా అవిశ్వాసం. మరి ఇంక డిస్కషన్ ఎక్కడిది? ఇవన్నీ అటపోగట్లే కదా. ఆయన ఇది ఆయన బలహీన వర్గం వాడు, అట్టడుగు వర్గాలను వచ్చినవాడు ఒకసారి డ్రెస్ వేసుకుని తప్పేముంది? ఒకసారి డ్రెస్ వేసుకుని తప్పేముంది? ఆ మేయర్ సీట్లో ఓ రోజు కూర్చుంటే తప్పేముంది? వద్దా? ఎస్సీ ఎస్టీలకు వచ్చి అది అది లేదా? అది అవకాశం లేదా? చట్టం ఉందా? మీకు ఇష్టం లేదా ఎస్సీ ఎస్టీలు వచ్చి ఆ సీట్లో కూర్చోవడం అనేది? చెప్పండి, ఏం తప్పే ఉంది? ఎవరన్నారు? మీరంటున్నా, నాకెందుకు అంటున్నా? నేనన్నా మీరే ఊహించుకొని, మీరే రాయించుకొని, మీరే ఊహించుకోండి అని కళ్ళగాయండి. ఇంకా 8 నెలలు ఉంది, శుభ్రంగా పరిపాలిస్తుంది ఒక మహిళ, ఒక బీసీ మహిళ, ఒక యాదవ్ సమాజం చెందిన మహిళ. ఎందుకు ఇచ్చారు యాదవులకి? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మొత్తం ఈ కార్పొరేటర్లో ఎక్కువ శాతం మంది వచ్చి అన్ని పార్టీల్లోనూ యాదవుల నుంచి వచ్చారు కాబట్టి ఆ కులానికి ఇస్తే న్యాయం జరుగుతుంది, సమంజసంగా ఉంటుంది, బలమైన వర్గాలని చెప్పి అందులో ఒక మహిళ నుంచి అందులో మహిళకి వాళ్ళ ఉద్దేశంతో ఆ అమ్మకి ఇచ్చారు. ఏమిటి ఆడి మీద కోపం ఇప్పుడు? చెప్పండి. తెలంగాణ కోర్టు ఇది, ఆంధ్ర కోర్టు ఇది, న్యాయస్థానం. వాళ్ళేమి దాంట్లో ఉన్నారు? తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు, ఇది వేరు. ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు, ఫలానా వ్యక్తి ఫలానా వాళ్ళకి ఫలానా వేశారు పేటర్ ప్రకారం. తెలంగాణలో పార్టీ మార్పిడి, దాని రుజువులు, సాక్ష్యాలు, బంధాలు, ఇవి అవి అన్నీను. ఇక్కడ వచ్చి ఓటు, ఇక్కడ రేజింగ్ హ్యాండ్ రికార్డు, CCTV కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు. సో అండ్ సో ఇగో ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీన్ని కొట్టేస్తారు, ఇగో ఈ పత్రిక వాళ్ళు దీన్ని కొట్టేస్తారు, ఇగో వీళ్ళు చేస్తారు. మీరు కూడా ఉంటారు, మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు.